ఈరోజు మంతని నియోజకవర్గంలో మరి జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈరోజు మంతని నియోజకవర్గంలో మరి ఒక దొంగ ఛానల్ పెట్టుకొని ఆ ఛానళ్ళ ద్వారా మరి ఎవరైతే కొంతమంది వ్యక్తులను కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మరి సదరు వ్యక్తులపై మరి మాట్లాడడం కావచ్చు, మరి దొంగ వార్తలు చదవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఇలాంటి జరగడాన్ని మరి ఈ మంతని నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా కూడా ఖండించాలి. ఎందుకనంటే మరి ఒక న్యూస్ ఛానల్ అనేది ఈరోజు ప్రెస్ మీడియా మరి సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు మరి వాస్తవాలు తెలిపే విధంగా ఉండాలి తప్ప మరి ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా ఉండద్దు, మరి ఎవరికో కొమ్ము కాసే విధంగా ఉండద్దు. ఆ ఛానల్ ఎవరు నడిపించినా మరి ఎవరు చేసినా కూడా ఇలాంటి పనులు నిజంగా మరి రాబో కాలంలో ఈ భారతదేశమే కావచ్చు మరి ఎక్కడైనా కావచ్చు మరి ప్రజలు వాస్తవాలు తెలుసుకునేది మరి న్యూస్ ఛానల్ ద్వారానే. మరి వీళ్ళు ఒకరికే కొమ్ము కాసుకుంటా మరి ఒకరి గురించే మాట్లాడుకుంటా సదరు వ్యక్తిగత జీవితాలను నాశనం చేసే విధంగా ఉంటే మరి సమాజం ఏమైపోతుంది అని చెప్పి కూడా ఈరోజు ప్రజలారా ఆలోచించాలి. మనం ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మరి ఆలోచింపదగ్గ విషయాలే. ఎందుకంటే మరి నిన్నటి రోజున ఒక సంఘటన జరిగింది. ఒక పచ్చని సంసారంలో మరి ఒక నిప్పులు కాకినటువంటి ఒక వ్యవస్థ జరిగింది. ఏంటిదంటే ఒక పచ్చని సంసారంలో మరి సోషల్ మీడియా ద్వారా ఒక న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళ జీవితాలలో తొంగి చూసి ఇవాళ ఒక వ్యక్తి మరి చావు కారణమైనటువంటి సదరు వ్యక్తులను గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఎవరో మరి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు మరి ఏ న్యూస్ ఛానల్ కూడా పోవద్దు. మరి సుప్రీంకోర్టు గైడెన్స్ కూడా ఉంది. ఏమనంటే ఎవరి వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో కానీ మరి న్యూస్ ఛానల్లో కానీ వేయద్దు అని చెప్పి సోషల్ మీడియాకు కానీ మరి న్యూస్ ఛానళ్ళకు కానీ ఇలాంటి ఏ వ్యవస్థనైనా కూడా మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే మనం నడవాలి. మరి అలాంటిది మరి సదరు వ్యక్తి జీవితంలోకి వెళ్ళి మొట్టమొదలు ఒక వ్యవస్థ నడిచి ఒక భార్యాభర్తల మధ్యలో ఒక చిన్న గొడవ జరిగితే మరి దాన్ని సోషల్ మీడియాలో ఫస్ట్ మరి సోషల్ మీడియాలో ముద్రించింది ఎవరు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిండ్రు. మరి ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని ఈరోజు తెల్లారంగానే అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడిండ్రు కదా. మరి వాస్తవానికి వాళ్ళ విషయాలను వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసి ఈరోజు ఒక వ్యక్తి చావు కారణమైంది ఎవరు? మరి ఈ చావు కారణమైన వ్యక్తులు అటువంటి పేపర్కు రాసింది ఎవరు? న్యూస్ ఛానల్లో వేసింది ఎవరు? ఆయన చావుకు మరి ప్రేరేపించింది ఎవరో రేపు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి న్యూస్ ఛానల్ అడ్డం పెట్టుకొని వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ మరి చాలా సందర్భాలలో వారి ఈ చిలికి గాలివానై మరి వాళ్ళ చావుకే కారణమైనటువంటి వ్యవస్థ మరి చాలామందిని బెదిరింపులకు గురి చేస్తూ మరి మా దగ్గర వీడియోలు ఉన్నాయి, మరి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా న్యూస్ ఛానల్లో మాట్లాడతామని చెప్పి చాలామందిని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. గతంలో కూడా మనం చూసినాం. మరి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద టక్కుమంటే మరి సోషల్ మీడియాలో మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎవరికి చేతగాక కాదు. ఎందుకంటే ఈ రాజ్యాంగబద్ధంగా మరి మాట్లాడుతాను కదా రాజ్యాంగం అని ఈ రాజ్యాంగబద్ధంగా మరి ఎవరి పర్సనల్ విషయాలు కూడా మరి ఇట్లా వ్యక్తిగత విషయాలను మరి బహిర్గతం చేయొద్దనే విషయం కూడా మరి రాజ్యాంగంలోనే పొందుపరిచింది. మరి మీరు ఎందుకు మర్చిపోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యవస్థను మర్చిపోయి ఈరోజు పుదర్ సత్యం అనే వ్యక్తి ఈరోజు ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసి ఒక కుటుంబాన్ని నాశనం చేసి ఒక వ్యక్తి సావు కారణమైండు. మరి దీన్ని ఎవరు ప్రశ్నించడం లేదు. మరి ఈరోజు పుట్టమల్ గారు మాట్లాడిండు. ఏమని మాట్లాడిందంటే భారత రాజ్యాంగం రక్షించబడాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత రాజ్యాంగం మరి వ్యవస్థ నాశనం అయిపోతుంది, దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులమే కాపాడుతున్నాం తప్ప మరి భారత రాజ్యాంగాన్ని ఎవరు కాపాడతలేరని మాట్లాడడం జరిగింది. మరి నేను ఈరోజు పుట్టమల్ గారిని అడుగుతున్నా, మరి భారత రాజ్యాంగాన్ని మీరే కాపాడుతున్నారు కదా, మరి ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు మరి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న వ్యక్తులను అరే తొరి అని మాట్లాడుతూ మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకొని ఈ 4 కోట్ల మంది
గుండెల్లో పెట్టుకున్న వ్యక్తులను, నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తులను నీ నోటికి వచ్చినట్టు అరే తోరే మరి ఇష్టం ఉన్నట్టుగా మరి నీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నావు. ఇది ఏ రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడుతున్నారో చెప్పాలి. మరి ఏ రాజ్యాంగం మాట్లాడమని చెప్పిందో చెప్పాలి. ఈరోజు రాజ్యాంగాన్ని అడ్డుపెట్టి పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు రాజ్యాంగమే మీకు ఈ మాట్లాడు తిట్టుడే రాజ్యాంగం అయితే రేపు ఎవరైతే గట్టిగా తిడతారో వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళే ఎంపీలు అవుతారు, వాళ్ళే మంత్రులు అవుతారు. ఇది ప్రజలందరూ గమనించాలి. మరి ఎవరైతే బలం ఉన్నోళ్ళు ఎవరి మీద అయితే దాడులు చేస్తారో మరి దాడి చేసిన వాళ్ళే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే సీట్లో కావచ్చు, మంత్రుల సీట్లో కావచ్చు కూర్చోవడం జరుగుతుంది తప్ప బలం లేని వాళ్ళు కూర్చునే ప్రసక్తి ఉండదు. మరి ఈరోజు ఎవరైతే గట్టిగా మాట్లాడి హత్యలు, దొంగతనాలు, కుట్రలు చేస్తారో వాళ్ళే రాజ్యాంగబద్ధంగా మరి ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండబడతారు. మరి ఏ రోజైనా పల్లెత్తి ఒక మాట అయినా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కావచ్చు, దుద్దిల్ల శ్రీనిబాబు గారు కావచ్చు, ఈ మంతని నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తినైనా అది బీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరినైనా దూషించిన క్రమం ఉన్నదా ఒకసారి రాజ్యాంగబద్ధంగా మనం ఆలోచించి చూడాలి. రాజ్యాంగబద్ధంగా ఆలోచించి రాజ్యాంగాన్ని అనుసరించి మరి ఏ ఒక్క వ్యక్తిని కూడా మరి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు పుట్టమదనే కావచ్చు, మరి సునీల్ రెడ్డినే కావచ్చు, ఎవరిని కూడా మరి దుద్దిల్ల కుటుంబం ఎవరిని కూడా మరి ఒక మాట కూడా అనలేదు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరించి మరి రాజ్యాంగానికి లోబడి మాట్లాడితే మరి మీకు తెలివి లేక, బుద్ధి లేక మీ నోటికి ఎంత అంత మాట్లాడు ఎవరికి చేతగాక కాదు, మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఈ రోజు నుంచి మీరు నోరు మూసుకోకపోతే, రాజ్యాంగబద్ధంగా మాట్లాడకపోతే మరి మేము కూడా మాట్లాడడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలారా గమనించండి, ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి మరి వ్యక్తులను మాట్లాడుతాను. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఏఎస్పీలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఈరోజు చట్టాన్ని పరిరక్షించే వ్యక్తుల మీద కూడా మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడే మాటలు సగరు భారతీయుడు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు గమనిస్తాను. ఈరోజు మనకి ఏ ఆపద వచ్చినా ఎక్కడికి పోతాం, మన మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఎక్కడికి పోతాం. ఈరోజు పోలీసు వ్యవస్థ లేకపోతే మనం బతకలేం. అలాంటి పోలీసు వ్యవస్థను కూడా ఒక ఎస్పీని, ఒక సిఐని, ఒక డిఎస్పీని, ఒక ఎస్ఐని పట్టుకొని అరే తొరే బిడ్డ నీ అంతు చూస్తాం, నీ అంతు చూస్తామని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడ పోయినా నేను దొరకబట్టుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మనం ఏ రాజ్యంలో బతుకుతున్నామో ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ప్రజల్ని రక్షించే వ్యక్తులపైనే మనం మాట్లాడితే మరి రేపు మనం ఇంకెవరి ముందట మనం స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించాలో ఒక్కసారి ఆలోచించాలి. స్వేచ్ఛ లేదు, మరి బతుకుదామన్నా స్వేచ్ఛ లేదు. మరి ఎలాంటి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి మంత్రి నియోజకవర్గంలో మరి ప్రజలు ఎవరి సాటిన బతకాలి. మరి ఎస్పీలను బెదిరిస్తాను, డిఎస్పీలను బెదిరిస్తాను, పోలీసు వ్యవస్థను బెదిరిస్తాను. మరి నేను పోలీస్ స్టేషన్లను జైలుగా మారుస్తాం, మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటామంటాను. అసలు భారత రాజ్యాంగం మీ గురించే రాసిండ్రా? మరి మేము కూడా ఉన్నామా రాజ్యాంగంలో? మేము లేమా రాజ్యాంగంలో? మాకు లేదా రాజ్యాంగం? మేము ఎన్నడన్నా మాట్లాడినామా? మరి ఈరోజు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ఇన్ని రకాల కుట్రలు చేస్తుంటే దానికి రాజ్యాంగం ఏం చేస్తుంది? మరి ప్రజలు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు దుద్దిల కుటుంబానికి ఏం సంబంధమో చెప్పాలి. ఎవరో ఎక్కడ ఏదో చేసుకొని చనిపోతే వాళ్ళే మా వ్యక్తిగత జీవితాల్లో సదరు వ్యక్తి వీడియోలు తీసి పెట్టి మా అన్న సాగు కారణమైందని చెప్పి సోషల్ మీడియాలో మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు దానిపైన చర్య తీసుకుంటే మరి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ పోతే రాత్రే పోతారు, పగలే పోతారు, ఎప్పుడైనా పట్టుకపోతారు. ఇవాళ చట్టాలు గుర్తించలేకపోవచ్చు. ప్రజలు గమనిస్తాను. రేపు మీకేం బెయిల్ ఇచ్చిందా? కోర్టు బెయిల్ ఇచ్చిందా? మీదేం తప్పు లేదని చెప్పిందా? మీరు తీసుకొచ్చిన టైమింగ్ కరెక్ట్ లేదని చెప్పింది. దీన్ని సరిచూసుకోమని చెప్పింది తప్ప నీకేడ కూడా బెయిల్ ఇవ్వలేదు. ఆ బెయిల్ పేపర్ లేదని ఉంటే చూపించాలి. రేపు మరి ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని కూడా దుద్దిల కుటుంబానికే మరి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నాం. మరి ఏం జరిగినా మీ పార్టీలో ఎవరన్నది అనుకున్నా దుద్దిల కుటుంబం మీద రుద్దుతాన్లు, మరి ఎక్కడేం జరిగినా దుద్దిల కుటుంబం మీద రుద్దుతాన్లు. మరి ఎక్కడ పోయి తీసుకొచ్చి మళ్ళీ దుద్దిల కుటుంబం మీద రుద్దుడు, దాన్ని దుద్దిల శ్రీధర్ బాబు మీద రుద్దుడు. మరి ఈరోజు ప్రెస్ మీట్లో పుట్టమది గారు మాట్లాడిన మాటలేందా అంటే మరి
అన్యక్రాంతమైన వ్యక్తులు, అక్కర్రాని వ్యక్తులు, ఈ సమాజంలో గుర్తింపు లేని వ్యక్తులు మాట్లాడే విధంగా మరి ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి, జడ్పీ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి, మరి పక్కపంటి నియోజకవర్గం ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో తాళాలు వేస్తాం, మరి ఈ దుద్దిల శ్రీధర్ బాబు రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారయ్యా? తెలుగుని మాట్లాడుతున్నారా? తెలివి లేక మాట్లాడుతున్నారా? ప్రజలారా ఒకసారి గమనించండి. ఇది ఎవరు చేసిన పాపం, ఎవరు చేసిన ద్రోహం, ఎవరు ఏవట్టి ఎవరు చనిపోతుందో చిలికి గాలివాన అయింది. మరి ప్రజల జీవితాల్లో నుండి ఆల్రెడీ ఒకరు బలే విధంగా అయింది. ఇలాంటివి లోపల చాలా జరుగుతున్నాయి. మరి కాంట్రాక్టర్లను కావచ్చు, ఈరోజు సగటు ఏదైనా కావచ్చు, ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే అడిగి పోయి మరి ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు, ఇసుక నడుస్తుంది, మట్టి నడుస్తుంది, ప్రతి ఒక్కటి అడ్డం పెట్టుకొని మరి మాట్లాడడం జరుగుతుంది. మరి మొన్న ఈ తెలంగాణ ప్రజలు మరి ప్రతి ఒక్కటి హిందూ సాంప్రదాయ ప్రకారం జరుపుకునే పండుగలలో కూడా మీరు ఏలుపెట్టి చూపిస్తాను. ఇక్కడ మరి పుష్కరాలు జరిగితే పుష్కరాలలో పోయి నిధులన్నీ మాయమైనాయని అంటాను. నిధులన్నీ మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి అన్ని సత్కరించకపోయిందని చెప్పి మాట్లాడతాను. అసలు ఏం మాట్లాడతాను? ఒకసారి ప్రజల గొంతుగా విని చూడండి. మొన్న పుష్కరాలు జరిగితే మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆస్వాదించడం జరిగింది. మరి ఎన్నడూ లేని విధంగా గంగా ఆరతిస్తే ప్రజలందరూ తమ అదృష్టంగా ఫీల్ అవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం జరిగింది. ఎక్కడనో సిటీలో జరిగే విధంగా ఇక్కడ టెంట్ సిటీలు కావచ్చు, మరి పిల్లలు ఆడుకునే మ్యూజియంలు కావచ్చు, ఇలా బస్సు సౌకర్యాలు కావచ్చు, రోడ్డు సౌకర్యాలు కావచ్చు, కాళేశ్వరాన్ని మరి మరొక అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మరి గొప్ప వ్యక్తి దుద్దిల శ్రీధర్ బాబు గారు. అలాంటి వ్యక్తులపై బురద జల్లే కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలందరూ గమనిస్తాను. ఏ రోజు కూడా ఏ పూట కూడా మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేదు, మిమ్మల్ని నోరుతో ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ మీరు తెల్లారులేస్తే కనీసం మానవత విలువ లేకుండా మీ నోటికి వచ్చిన విధంగా మరి అరే తోరే మరి నోటికి వచ్చిన విధంగా ఎవరైతే ఎలాంటి భాష అయితే జీవితంలో కూడా మాట్లాడాలి అనుకుంటారో అలాంటి భాషను రాజ్యాంగబద్ధంగా 4 కోట్ల మంది ఎన్నుకున్న వ్యక్తులను, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను మీ నోటికి వచ్చినట్టు అరే తోరే అని మాట్లాడుతాండు. ఇదేనా రాజ్యాంగం అని చెప్పి మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలో మేము అందరం లేమా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారా, లేకపోతే రాజ్యాంగంలో మేమందరం ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇదే కొనసాగితే రేపు ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువ తిడతారో, ఎవరైతే మరి పార్టీల మధ్యలో గొడవలకు చిచ్చు రేపుతారో, ఎవరైతే మారణ హోమానికి తెరలేపుతారో వాళ్ళే ఈ రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉంటారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడతారు తప్ప వేరే వాళ్ళకు స్థానాలు లేకుండా పోతాయి. ప్రజలారా ఆలోచించండి. ఇది మన బతుకులకు మార్పు చెందే రోజులు. మనం మారాలి, దీన్ని ఎక్కడికక్కడ ఖండించాలి, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి తప్ప రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడితే మరి ఎక్కడికక్కడ మన జీవితాల్లో చీకటి నిండిపోతుంది. రేపు మనకు బతుకు తెరువు కావాలంటే ప్రతి జాగల మరి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సోషల్ మీడియా ముసుగులో మరి చిన్న ప్రెస్ ముసుగులో ఈ మనుషుల మధ్యలో విభేదాలు సృష్టించి జీవితాలలో మన చిన్న జీవితాలలో చొరబడి మరి జీవితాలను నాగం చేసి ఈరోజు ఒక మనిషి సావుకు కారణమైండు. మరి చాలా విషయాలు మరి తెలుస్తున్నాయి. ఒక్కొక్క కాడ మరి జీవితాలలో కాకుండా మరి ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా మరి ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకునే విధంగా కూడా మరి చేస్తుండ్రు. ఇలాంటి వ్యక్తులపై ప్రజలందరూ ఆలోచించాలి. మరి ప్రజలందరూ ఆలోచించి ఎక్కడికక్కడ మరి గుణపాఠాలు చెప్పినా కూడా మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తులను, రాజ్యాంగం నిర్మించిన వ్యక్తులను మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లను మూయిస్తామంటుండ్రు, మరి జైల్లోకి తెల్లరేపుతామంటుండ్రు. మరి రాజ్యాంగంలో మేము కూడా ఉన్నాం. ఈ 4 కోట్ల మంది ప్రజల్లో మరి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఉన్నాడు. మీ సొంతం కాదు. ఇలా మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా మరి హర్షించబోరు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్ని రోజులు మీది ఏది మాట్లాడిన నడిచింది అనుకున్నారు. రేపటి నుంచి మాటకు మాట మేము కూడా నిలబడతాం, మీకు సమాధానం చెప్తాం. సోషల్ మీడియా ముసుగులో మీరు చేస్తున్నటువంటి వ్యవస్థను మరి నిర్మూలిస్తాం, వాస్తవాలు బయట పెడతాం. ఏ రోజుకు ఆ రోజు ఖండనకు దిగుతాం.
మిమ్మల్ని ఎక్కడికక్కడ ఖండిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి భయాంభూతులకు గురి చేసి మరి వ్యక్తి మధ్యలో మానవ సంబంధాలు లేకుండా మంతని నియోజకవర్గంలో అన్నదమ్ములు లెక్కన కలిసి ఉన్న వ్యక్తుల మధ్య ఎప్పటికప్పుడు చిచ్చులు రాబెడుతూ మరి మొన్న బాలకసుమని చెప్పిండు, ధర్నా రైతులు ఒక్కరిద్దరు ధర్నా చేస్తే మనమే పోయి ధర్నా చేయాలి, మనమే చిచ్చులు పెట్టాలి, మనమే రాజ్యాంగాన్ని కాలరాసాలని చెప్పిండు. మరి అదే విధంగా రైళ్ల పట్టాలు పీకేయాలి, ప్రజల సాగు కారణకులు కావాలని చెప్పిండు. మరి బీఆర్ఎస్ పార్టీ అలాంటి పిలుపునిస్తే మొన్న కేటీఆర్ ఏం చెప్పిండు, మావోడు మాట్లాడిన తప్పేనయా, దీన్ని మేము తప్పుగానే భావిస్తున్నామని చెప్పిండు. మళ్ళీ ఏం చేసిండంటే తెల్లారు పోయి అరే తమ్మి మేము ఇట్లనే అంటాం, నువ్వు అట్నే చెయ్యి, నీ అనుకున్నా అని చెప్పి మళ్ళీ జైలుకు పోయి పరామర్శించి మావోడు ఎన్నిసార్లు అయినా జైలుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పిండు. ఏం నేర్పుతాను ప్రజలకు? ఏదైనా తప్పులు చేయొచ్చు, జైల్లో పోవచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ మాట్లాడచ్చు. మొత్తానికైతే సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు మరి బదనాం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా మరి ఒక వ్యక్తిని ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలుగా హింసించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రిని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కించపరిచే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పై నాయకత్వం కావచ్చు, కింది నాయకత్వం కావచ్చు, మరి ప్రతి ఒక్కరు కూడా చేస్తుంది. ఏడ తప్పు దొరుకుతుందా, ఏడ అవకాశం దొరుకుతుందా, ఏడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏదైనా తప్పు చేస్తారా అని చెప్పి మాట వేసుకొని ఉంటూ వాళ్ళ జీవితాలలో తొంగి చూస్తూ వాళ్ళ పర్సనల్ విషయాలను మరి బహిర్గతం చేస్తూ వాళ్ళు ఈరోజు సచ్చే స్థితికి వచ్చింది. ఇక బతకలేము ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ మంత్రి నియోజకవర్గంలో ఇదే కొనసాగితే సగటు మనిషి బతకలేడు. బతకాలంటే మనం ఎదురు తిరిగి పోరాటం చేయాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అన్యాయాలకు చర్మగీతం పాడాలి. ప్రజలారా ఆలోచించండి. మన జీవితాలకు గండి కొడుతూ మన జీవితాలను నాశనం చేస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని బాబాసాహెబ్ ఏం రాసిండు? బాబాసాహెబ్ ఇలా జీవితాలను ఆగం చేయమని చెప్పలేదు. బాబాసాహెబ్ ఈరోజు మనందరం కలిసి బతకాలి, మరి కుల మత భేదం లేకుండా అందరు కూడా కలిసి బతకాలని చెప్పిండు. పార్టీల ముసుగులో తన్నుగా సావద్దని చెప్పిండు. రాజ్యాంగబద్ధంగా మరి అనుసరించి బతకాలని చెప్పిండు. కానీ పోలీసు వాళ్ళను మరి ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను మరి అరే బిడ్డ అని చెప్పి మాట్లాడమని చెప్పలేదు. ఒక ఎమ్మెల్యేలను మంత్రులను అరే అని చెప్పి మాట్లాడమని చెప్పలేదు. ఇలా మాట్లాడి రెచ్చగొట్టి మరి ఈ మనిషికి మధ్యలో సిచ్చు పెట్టి వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసి ఈరోజు మంతని నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న వీరిపై మరి తగు చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి ప్రజలందరూ ఏకతాటి మీదకి రావాలి. దీనిపై మన అందరం కూడా యుద్ధం చేయాల్సినటువంటి మరి ఒక సందర్భం వచ్చింది. మరి కరోనా వచ్చి ప్రజలందరూ ఒకసారి అల్లకల్లోలం అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా మరి ప్రజలందరూ అల్లకల్లోలం అయిపోయే సందర్భం ఏర్పడ్డది. ఎక్కడికక్కడ మరి అన్యాయాలు జరిగే అవకాశం ఉన్నది. మనందరి జీవితాలు కూడా ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. దీనికి భారత రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని మరి అన్ని మాట్లాడుతాండు. రాజ్యాంగం అందరికీ సొంతం. మేము రాజ్యాంగబద్ధంగా పుట్టిన వాళ్ళం, మేము అంబేద్కర్ బిడ్డలం, మేము కూడా రాజ్యాంగంలోనే బతుకుతున్నాం. మాకందరికి కూడా రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగం నీకు ఒక్కరికి ఏడ రాసిచ్చింది అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మీ స్వత్తమా భారత రాజ్యాంగం? మా అందరికి సంబంధం లేదా? మీరేనా రాజ్యాంగం అంటే మేము కాదా అని చెప్పి కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. భారత రాజ్యాంగం అందరికీ ప్రశ్నించే హక్కు ఇచ్చింది. మేము కూడా ప్రతి విషయం ప్రశ్నిస్తాం. మీరు రేపు మాట్లాడే ప్రతి మాటకు కూడా మేము సమాధానం చెప్తాం. మీరు కూడా ప్రజాశక్తంలో సమాధానం చెప్పాలి. ప్రజలారా గమనించండి. ఇప్పుడే ఇలా జరిగితే రేపు వీళ్ళకు నీ రాబో కాలంలో ఏదన్నా అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. మరి కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వ్యక్తిగత విషయాలను మరి బహిర్గతం చేస్తూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి సదరు వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. మరి ఎక్కడికక్కడ మనం సైనికుల లెక్కన పోరాటం చేస్తేనే ఈ మంతని నియోజకవర్గంలో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మరి బతుకుతాం. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన పోలీస్ స్టేషన్లను కాపాడుకోవాలి, మన పోలీసు వ్యవస్థను కాపాడుకోవాలి, మన రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవాలి, మన ఎమ్మెల్యేలను, మంత్రులను, మరి ముఖ్యమంత్రులను అన్నిటిని కూడా ప్రజలందరూ కాపాడుకుంటేనే రేపు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో బతకగలుగుతాం తప్ప లేకపోతే మనకు స్వేచ్ఛ లేదు. మనకు ఎక్కడికక్కడ అన్యాయాలే ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ గమనించాలని పిలుపునిస్తున్నాం. ఖబర్దార్, ఇక ముందు ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకునే ప్రసక్తి లేదు. ఎప్పటికప్పుడు
కౌంటర్లు పెట్టాలి, మనం ప్రశ్నించాలి. వాళ్ళు ఎక్కడైతే తప్పు చేస్తారో మనం అక్కడనే ప్రశ్నించాలి. వాళ్ళు ఎక్కడైతే మాట్లాడిపోతారో మనం అక్కడికే పోయి ప్రశ్నించాలి. రాజ్యాంగాన్ని మనం కాపాడాలి, రాజ్యాంగాన్ని వాళ్ళు నాశనం చేస్తాను మనం కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నేను ఒక సగటు భారతీయునిగా, సగటు ఈ తెలంగాణ రాష్ట్ర పౌరునిగా అడుగుతున్నాను. ఏ పార్టీ అయినా కూడా ప్రజల రక్షణకే పనిచేయాలి తప్ప ప్రజల ఒక ప్రాణాలు తీయడానికి పనిచేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.